నేను వర్కౌట్స్ ఆపేసి 4 months అవుతుంది, మళ్ళీ ఇప్పుడే స్టార్ట్ చేయడం 4 months తర్వాత. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, చాలా మంది మైండ్ లో వర్కౌట్స్ ఆపేస్తే పొట్ట వచ్చేస్తుంది, బెల్లీ ఫ్యాట్ వస్తుంది అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు. మీరు అనుకున్నట్టు నేను అనుకుంటే నాకు పొట్ట రావాలి, బెల్లీ ఫ్యాట్ రావాలి, నా బాడీ కూడా చాలా లావ్ అయిపోవాలి. మీకు చాలా మందికి తెలిసే ఉంటది, నాట్ జిమ్ ఏందో మిషనరీ ఏందో, నాది ప్యూర్ నాటే భయ. దాని వల్ల ఏం చేంజెస్ లేవు. 4 months ముందు ఎలా ఉందో 4 months తర్వాత కూడా అలానే ఉంది నా బాడీ. బ్రదర్, ఆ రెండిట్లో ఏ చూస్ చేసుకోవాలని నన్ను అడిగితే మాత్రం నేను నాట్ జిమ్ ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే నువ్వు వర్కౌట్స్ చేయడం ఆపేసిన తర్వాత నీ బాడీ పోర్షన్ అంతే ఉంటుంది భయ. నాట్ జిమ్ కి మిషనరీకి తేడా ఏందో చెప్పనా? మిషనరీలో ఒకళ్ళు చెప్తే నువ్వు చేస్తావు, అదే నాట్ జిమ్ అలా కాదు, నువ్వు ఒకరిని చూసి నేర్చుకుంటావు నీ ఓన్ గా. మిషనరీకి వెళ్ళొద్దంటలేదు, దానికన్నా బెటర్ ఆప్షన్ అంటే నాట్ జిమ్. దీనిలో ప్యూర్ నీ బాడీ వెయిట్స్ తోనే వర్కౌట్స్ ఉంటాయి అండ్ నీకు స్ట్రెంగ్త్ అండ్ స్టామినా కూడా ఒక హై లెవెల్ లో ఉంటుంది. మిషనరీకి ఇది తప్పైతే నేను అంటలేదు. మిషనరీకి వెళ్లే వాళ్ళు ఎలా ఉంటారంటే ఒకరిని చూసి వెళ్లే వాళ్ళు అయి ఉంటారు అండ్ వాళ్ళు వెళ్లేది కూడా 1 నెల 2 నెలల తప్ప తర్వాత వెళ్ళరు. బట్ నువ్వు ఎక్కడికి వెళ్ళా నేను చెప్పేది ఏంటంటే బ్రదర్, నువ్వు మిషనరీకి వెళ్ళు లేకపోతే నాట్ జిమ్ అన్నది చెప్పేది ఏంటంటే, నీ లైఫ్ లో నీ ఫుడ్ అండ్ నీ బట్టలు వేసుకోవడం ఎంత ఇంపార్టెంటో నీ బాడీకి వర్కౌట్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ఇంకా లాస్ట్ కి నేను చెప్పేది ఏంటంటే, మీ బాడీకి మీరు తప్ప ఇంకెవరు కేర్ తీసుకో. దీన్ని మైండ్ లో ఉంచుకొని ఈ రోజు నుంచి అన్నా స్టార్ట్ చేయండి. మీకు ఎలాంటి టిప్స్ కావాలన్నా నాకు డైరెక్ట్ గా డిఎం చేయండి. ఈ పేజ్ నైతే ఫాలో అయిపోండి. దిస్ ఇస్ మీ డానీ, బై బై.